టిల్లు బుద్ధిమంతుడైన కుర్రాడు అనుకోండి, ఎవరు చూస్తారా? చూడరుగా. టిల్లు అల్లరి చేసాడు కాబట్టి చూశారు. సో ఇక్కడైనా అక్కడైనా కూడా సేమ్. అంతే, అందుకే నేను పెద్ద పట్టించుకోను. పెట్టుకోవడం ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ డెలివర్ చేయగలిగామా లేదా అనేది ఒకటే క్వశ్చన్ సార్. మీరు ఇందాక అన్నారు 1 year పాటు దీని మీద ఉండిపోయాను అని చెప్పేసి. అంటే 2 షూట్ చేస్తున్నా ప్యారలల్గా. జాక్ తెలుసు కదా, 2 ప్యారలల్. అది కూడా చాలా కాలం అయిపోయింది కదా. అంటే అది నేను టిల్లు ఇంకా షూటింగ్ అవ్వకుండా ముందు, రిలీజ్ ముందు అనౌన్స్ చేసిన సినిమాలు అండి అవన్నీ. అవును, అంతే కదా. సో అప్పుడు టిల్లు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఒక ఐడియా లాక్ చేసుకుని వచ్చేసాం. మనం ఐడియా లాక్ చేసుకుని ఈ సినిమా మనం చేయాలి అని డిసైడ్ అయ్యా, సినిమా లాక్ చేసేసాం. టిల్లు రిలీజ్ అయిపోతే ఇప్పుడు March 29th, అంటే లాస్ట్ ఇయర్ సంవత్సరం అవుతుంది ఎగ్జాక్ట్లీ. సంవత్సరం తర్వాత ఈ 1 year March 29th టిల్లు రిలీజ్ అవుతే ఏప్రిల్ ఒకవేళ బ్రేక్ తీసేసుకున్నా కూడా దాని తర్వాత అప్పుడు కూర్చొని ఓకే ఇప్పుడు టిల్లు చేసేసిన తర్వాత కథ అదే, స్టోరీ అదే, స్క్రీన్ ప్లే అదే, కాకపోతే క్యారెక్టరైజేషన్ వైజ్ ఎలా ఉండాలి. ఇప్పుడు ఓకే ఫస్ట్ జాక్ రాబోతుంది, జాక్ తర్వాత తెలుసు కదా రాబోతుంది. సో జాక్కి నేను ఎంత ట్రాన్సిషన్ చేసుకుంటున్నాను టిల్లు నుంచి, తెలుసు కదా ఇంకాస్త ఎంత నేను మార్చుకుంటున్నాను అనేది అవన్నీ అర్థం చేసుకోవడానికి ఫస్ట్ టిల్లు పర్ఫార్మెన్స్ అర్థం కావాలి కదా. బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఈ ఈక్వేషన్ మారిపోద్ది కదండి. ఈ సినిమాకి ఈక్వేషన్ మారిపోద్ది. సో అవి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా. సో టిల్లు పెర్ఫార్మెన్స్ అర్థం చేసుకున్నందువల్లే మీరు డిస్ట్రిబ్యూటర్గా మారారా? నేను డిస్ట్రిబ్యూటర్ ఏం మారలేదండి. నైజం మీరే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంట కదా, నాకు తెలియదు. అవునా? నాకు చెప్తే నేను కూడా చూస్తా అదేంటి, ఎంత కొన్నా ఏంటో తెలియదు నాకు కూడా. అదేంటిది? అదే నేను ఎక్కడో ఎవరో అన్నారు నాతోటి. నాకు తెలిసినంత వరకు నైజాం మీ అకౌంట్లోనే కట్ చేశారు, యాసన్ సునీల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, సురేష్ గారు కలిసి. సునీల్ గారు చేస్తున్నారని తెలుసు కానీ నేను కొన్న సంగతి నాకు తెలియదండి. నాకు చూపిస్తే మరి పేపర్ వర్క్ ఏదో రేపే రిలీజ్ కదా సినిమా. మీ మేనేజర్ తెలిసేమో అయితే, ఎందుకంటే అంతా ఆయనగా చేస్తారు. నాకు తెలియకుండా ఏం చేయటం. నాకు తెలిసినంత వరకు మీ మేనేజర్ మహేందర్ గారి సునీల్ గారితో డీల్ చేశారు. దీనికి 7.2కి తప్పు, నంబర్ తప్పు. నాకు ఎంతకెళ్ళిందో తెలుసు, నంబర్ తప్పు. అదే పోనీ నేను కొన్నానన్న సంగతి నాకు తెలియదు అంతే. బట్ ఎంజీ అయితే అరౌండ్ 600 ఎంజీ చేశారని తెలుసు. తప్పండి. అదే కానీ టిల్లు అంతా టిల్లు 2 మంచి డిస్ట్రిబ్యూటర్ చేశారు మూర్తి గారు. ఎప్పటికి డిస్ట్రిబ్యూటర్ చేస్తారు నన్ను. డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీరు నన్ను. డిస్ట్రిబ్యూటరే మీరు. ఎందుకండి సార్? లేదంటుంటే మళ్ళీ మీరు ఎంజీ ప్లస్ రికవరీకి మీ మేనేజరే మహేందరే సునీల్ గారితో మాట్లాడారు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. మహేంద్ర మాట్లాడతాడండి, చాలా మాట్లాడచ్చు. మహేంద్ర అనేవాడు 10 మందితో మాట్లాడతాడు. నేను కొనుక్కుని నేను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా లేదా అనేది మీ క్వశ్చన్. నేనైతే కొనుక్కోలేదు, నేను డిస్ట్రిబ్యూట్ చేయట్లేదు ఆ సినిమా. మరి మహేంద్ర ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? మహేంద్ర సార్ నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన నెక్స్ట్ సెకండ్ నుంచి మహేంద్ర ఉంటాడు సార్. నేను ఏం చేసిన డిస్ట్రిబ్యూషన్ ఆయన ఇన్వాల్వ్ అవ్వడు. తగ్గినా తుమ్మినా నాకు జ్వరం వచ్చినా మహేంద్ర ఉంటాడు సార్. నా మేనేజర్ అండి, నన్ను మేనేజ్ చేస్తాడు. సో నా సినిమాలు కూడా మేనేజ్ చేస్తాడు. 10 మందితో మాట్లాడతాడు, 10 మంది మీటింగ్లు సెట్ చేస్తూ ఉంటాడు, కమ్యూనికేషన్ సెట్ చేస్తాడు, కాంటాక్ట్లు సెట్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. అవన్నీ చేస్తారండి, తప్పదు కదా. బట్ ఇప్పుడు టిల్లు అంతా టిల్లు 1 గ్రాస్ ఎంత చేసిందో టిల్లు 2కి మార్కెటే స్టార్టింగ్ అంత చేశారు. అవును సార్. సో దాని ఓపెనింగ్ కూడా చాలా హ్యూజ్ ఓపెనింగ్. అవును సార్. తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. అవును సార్. దాని తర్వాత మీరు చేసే సినిమా అంటే చాలా క్రేజ్ ఉంటుంది యాక్చువల్గా. బట్ ఈ జర్నీ లాంగ్ అవ్వడం వల్ల మరి ఎందువల్ల ఎక్కడ డిస్టర్బ్ అయిందో, ఎందుకు ఆ ఓపెనింగ్ రావట్లేదు దీనికి? సరే ఇది ఏంటంటే మనం అన్ని టిల్లులు అవ్వవు సార్. టిల్లు అవ్వట్లేదు, బట్ మీ క్రేజ్ ఉంది కదా. క్రేజ్ ఉంటుందండి, కాకపోతే నన్ను ఒక పర్టికులర్ క్యారెక్టర్లో చూసినప్పుడు క్రేజ్ ఉంటుంది సార్. అది మనం అర్థం చేసుకోవాలి. అలా అయితే మనం మీరు మొత్తం అన్ని టిల్లులు చేసుకెళ్ళాలి కదా. అలా కాదు కదా, ఆ పాయింట్ అదే అంటున్నా. మీరు 100% రాసి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టిల్లు స్క్వేర్ తర్వాత చేసిన ఏ సినిమా కూడా అంత క్రేజ్ ఉండాలి, అంత ఓపెనింగ్ రావాలి అని అనుకోవడం అందరు తప్పు అవుతుందండి. అలా రాదు సార్, అది ఫ్రాంచైజ్ ఫిల్మ్. అది టిల్లు 1 మరి ఏంటండి పరిస్థితి? అది ఇది కాదు, ఇంకా అప్పుడు మీకు స్టార్టింగ్ కదా. టిల్లు స్క్వేర్ పరిస్థితే కదా, సారీ టిల్లు స్క్వేర్ సిచ్యువేషన్ కాదు కదా టిల్లు 1కి. అలాగే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టిల్లు స్క్వేర్ తర్వాత వచ్చే సినిమా ఏదైతే ఉందో దాని మీద ట్రెమెండస్ ప్రెషర్ ఉంటుంది సార్ ఆ సినిమా మీద. ఎందుకంటే టిల్లు స్క్వేర్ తర్వాత వస్తుంది కాబట్టి అది ఎంత సాటిస్ఫై చేసినా కూడా ఇట్ విల్ నాట్ బీ సాటిస్ఫాక్టరీ అండి. అది ఏం చేసినా ఇట్ విల్ నాట్ బీ సాటిస్ఫాక్టరీ మనకి. నేను ఆ విషయం గురించి క్లారిటీగా ఉన్నాను. నేను ఫస్ట్ ఇది ఇంకోటి ఇల్లు అయిపోతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఇల్లు అంటే అంత మ్యాడ్నెస్ ఇది క్రియేట్ చేస్తుంది అని చెయ్యదు సార్. అది సీక్వెల్ అండి. అది ఇది సీక్వెల్ కాదు. ఇది ఎలా ఉంటుందంటే రేపు మార్నింగ్ షో పడిన తర్వాత దానికి వచ్చే టాక్ని బట్టి అక్కడి నుంచి మీ క్రేజ్ పుల్ చేసుకెళ్తారు. అక్కడి నుంచి అరే సిద్ధు బాగా చేశాడు, సిద్ధు ఈసారి కూడా డెలివరీ చేశాడు అని ఒక ఫీలింగ్ అండి. ఇది వర్డ్ ఆఫ్ మౌత్ మీద వాటి మీద వెళ్తుంది, అప్పుడు పుల్ చేసుకెళ్ళిపోతుంది. బాగుంటే సినిమా సార్. టిల్లు స్క్వేర్ ఉంది చూడండి,
అది రిలీజ్ అవ్వక ముందే అది హిట్ సినిమా సార్ అది. అవును ఎందుకంటే దానికి ఆ క్రేజ్ ఉంది ఆల్రెడీ. అవును. ఆ క్రేజ్ మీద రన్ అయింది సాంగ్స్ అవన్నీ కూడా బాగా అవన్నీ కూడా. ఇది అలాంటి సినిమా కాదు సార్. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఈ సినిమాలో నేను ఒక పెట్టాలి కాబట్టి నేను ఇరికిచ్చేయలేనండి. నేను పాట ఇరికిచ్చేయలేను, తిట్టేస్తారు నన్ను తర్వాత. మళ్ళీ అలాగే చేసేవాడిని అక్కడ అంటారు, మళ్ళీ అలాగే చేసేవాడిని. అవును దాంట్లో రాధిక అని పాడుతూ తిరిగాను అనుకోండి, నేను అఫ్షాన్ అనుకుంటూ హీరోయిన్ అనకాల, అప్పుడు తిడతారు సార్. ఆ సినిమా అది కాదు, ఆ క్యారెక్టర్ వాడు కాదండి.